మీరు బైబిల్ని తెరచి మొదటి పేజీ చదివితే మీకు కనపడేది ఏమిటంటే దేవుడు మనిషిని చాలా ప్రత్యేకంగా సృజించుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవి కూడా మనిషిలాగా సృజింపబడలేదు. ఒకవేళ మనిషి ఇతర జీవుల్లోంచి పుట్టుకొస్తే మనిషిలో మాత్రమే ఎందుకు ఆలోచన పటిమ ఉంది, మనిషిలో మాత్రమే ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, మనిషిలో మాత్రమే ఎందుకు ప్రేమ బంధాలు ఉన్నాయి, మనిషిలో మాత్రమే ఎందుకు నైతిక విలువలు ప్రమాణాలు స్పృహ ఉంది. మనిషిని దేవుడు సృజించాడు. ఇది మొదటి వాస్తవం. అయితే ఆ మనిషిని తాను చాలా ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. ఈ ప్రపంచంలో ఏ జీవిని కూడా దేవుడు తన పోలికలో సృజించుకోలేదు, తనలాగా సృజించుకోలేదు. ఒక మనిషినే తన పోలికలో సృజించుకున్నాడు. చివరికి దేవదూతల్ని సైతం ఆయన తన పోలికలో సృజించుకోలేదు. దేవుళ్ళో నైతికత ఉంది కాబట్టి మనిషికి నైతికతనిచ్చాడు. ఈ పవిత్ర గ్రంథం చెప్తోంది, మనిషి జంతువులన్నిటికంటే జీవులన్నిటికంటే విలువైన వాడు.